వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్ ఛానల్. ఏమండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కోడిగుడ్డు బంగాళాదుంప కూర చేస్తున్నాను చూడండి. కావాల్సిన పదార్థాలు: ఒక పావు కేజీ బంగాళాదుంప, అర కేజీ ఉల్లిపాయలు, 6 కోడిగుడ్లు. కోడిగుడ్డు బంగాళాదుంప కూర చాలా సూపర్గా ఉంటుందండి. ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా ఆనియన్స్, బంగాళాదుంపలు కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. తర్వాత కోడిగుడ్లు వేసి కూర వండుకోవాలి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి కోడిగుడ్డు బంగాళాదుంప కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి ఆనియన్స్, బంగాళాదుంపలు ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి. ఇంకా కోడిగుడ్డు, ఆనియన్, బంగాళాదుంప కూర వండేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా చూడండి ఎలా చేస్తానో చూడండి. స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద బౌల్ పెట్టాను. ఇంకా ముక్కలు కట్ చేసిన బౌలే పెట్టేశానండి. ఇంకా స్టవ్ వెలిగించాను కదా, ఇంకా ఆయిల్ వేస్తున్నాను. 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తానండి. అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇంకా ముక్కలు కొంచెం మగ్గుతూ ఉంటాయి. చూడండి కాస్త వేయించుకోవాలండి. ఇలా చూడండి ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా, ఆనియన్స్, బంగాళదుంపలు ఇలా వేగుతూ ఉన్నాయి కదా. ఇలా బాగా వేగాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇది కూడా వేగాలి కాస్త. కాస్త వేగాలి. వేగింది కదా, ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను.
ఈ ముక్కలు శుభ్రంగా ఉడుకుతూ ఉంటే కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి. చూడండి కూర ఎలా ఉడుకుతుందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇవ్వండి అలా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నానండి, మాకు రుచికి సరిపడా. ఇప్పుడు ఈ వాటర్లో కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలండి. వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. చూడండి కోడిగుడ్లు కొట్టి వేసేసాను. కోడిగుడ్లు బాగా ఉడుకుతున్నాయండి. 10 నిమిషాలకి బాగా ఉడుకుతాయి కోడిగుడ్లు. ఇలా కొట్టి వేసేసుకున్నాను. చిదమకుండా ఉడకబెట్టుకోవాలి. అలా బాగా ఉడుకుతాయండి. మళ్ళీ చూపిస్తాను నేను మీకు. చూడండి ప్లేట్ మూత వేసేసుకోవాలి. చూడండి కర్రీ ఎలా ఉడికిందో చూపిస్తాను, ఎలా ఉడుకుతుందో చూపిస్తాను మీకు. చూడండి చూడండి కోడిగుడ్లు నేను ఇలా మధ్యలో ఒకటేసి ఈ పక్కలమ్మట 5 వేసాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా ఉడుకుతాయి. ఇలా తిప్పి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క గుడ్డు తీసి ఇలా తిప్పి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి అన్ని గుడ్లు. ఇలా వేసుకొని కొంచెం గ్రేవీ ఉంచుకొని మిగతా గ్రేవీ అంతా చక్కగా ఈ వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యే వరకు వండేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఉంచుకోవాలి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి కూర. ఇప్పుడు కూర సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వండుకోవాలి. మళ్ళీ చూపిస్తాను నేను మీకు. చూడండి చూడండి కూర దగ్గరగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. నేను మళ్ళీ టేస్ట్ చేసి చెప్తాను. చూడండి కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్. కూర చాలా టేస్టీగా ఉందండి. ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను.